అన్నీ చూడు అందులో కూర అంతా బయటకు వచ్చింది. నేను చెప్పినట్టు చేత వద్దునా బాగా వద్దునా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోదావరి పిల్ల, హైదరాబాద్లో. సో నిన్న వీడియోలో అయితే చూసాము కదా పార్ట్ 1 తర్వాత ఇది పార్ట్ 2. ఏంటంటే సరిగ్గా సెట్ అవ్వలేదు అన్నాను కదా, దాని ప్రాసెస్ అసలు ఎక్కడ మిస్టేక్ చేశాను, ఏది మిస్టేక్ అయ్యిందో చూద్దాము. మనం ఎలా చేయకూడదో, దీన్ని ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను నేను. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని, మిస్ చేసుకోవద్దు అసలు. చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయి. ఎందుకంటే ఏది వేస్ట్ అయినా సరే మనకి మనం కష్టపడి చేసుకున్నాయి కానీ ఎన్నో పాడవుతున్నాయంటే ఎవరికైనా బాధే కదా. సో ఇవన్నీ ప్రాసెస్ అన్నీ నేను బాగానే చేశాను. యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పరు కదా ఇలా పోయింది, బాగున్నా బాగోకపోయినా అలా అయితే సూపర్గా ఉన్నాయని చెప్తారు. సో నేను అలా కాకుండా జెన్యూన్గా ఎలా వచ్చింది ఏంటి అవన్నీ చెప్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మైదాపిండి తీసుకుని మైదాపిండిలోని కొంచెం సాల్టు, కొంచెం నేనైతే వాము వేసాను. వాము, కొంచెం జీలకర్ర వేసినా వేయకపోయినా పర్లేదు, వాము అయితే వేయాలి. వాము వేసుకున్న తర్వాత కారం అది వేసుకుని, కారం వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్న విధానంగా కొంచెం కొంచెం అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకుంటే అది పర్ఫెక్ట్గా అయితే రాదు. సో అందుకని ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకుని పిండి అనేది కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో నెయ్యి వేసాను కదా, మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేయచ్చు, లేకపోతే నూనె వేయచ్చు. ఏది వేసినా సరే పర్వాలేదు, ఏది వేసుకున్నా. ఇక్కడ వరకు అయితే చాలా బాగా చేశాను, లాస్ట్ వరకు కూడా చాలా బాగా చేశాను. కాకపోతే ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశాను. ఆ మిస్టేక్ మీరైతే చెయ్యకండి. అదేంటో వీడియోలో చూసేద్దాము. బాగా కలుపుకున్నాక నేను ఎలాగో చూపిస్తున్నాను, నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా అయితే చెయ్యండి. అది నీట్గా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే అది పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్లఫీనెస్ మనం ఏవైతే చేసుకుంటున్నామో అది నీట్గా ఉంటుంది. అందుకోసం అవంతా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం పొటాటో బాయిల్ చేసుకున్నాం కదా, పొటాటో బాయిల్ చేసుకున్న దాన్ని ఒక సగం అయితే అది చేసాం కదా, ఏంటి పొటాటో క్రిస్పీ బైట్స్ అయితే చేసాం కదా. సో అది కాకుండా మనం దానికి తీసాక ఇప్పుడు దీంట్లో ఉడకపెట్టిన బంగాళదుంపతో పాటు కొంచెం అంత కారం, మళ్ళీ కొంచెం అంత సాల్ట్, అవి 2 వేసుకుని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని దీనివల్ల నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో యూట్యూబ్లో చూపించిన విధానంగా నేనైతే అన్ని ప్రాసెస్ అయితే అన్నీ చేసుకున్నాను. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ చపాతీ కింద అదే మైదాపిండిది ఏదైతే ఉంది కదా అది నీట్గా చేసుకుని, నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. మీరు కూడా పసుపు కూడా యాడ్ చేయండి. యాడ్ చేశాక నీట్గా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే దాంట్లో వీడియోలో చూపించిన విధానంగానే పెద్ద చపాతీలాగా చేసి ఏదైతే పొటాటో కుర్మాలాగా చేసుకున్నాము, ఈ పొటాటోది కూడా దాంట్లో పెట్టేశాక అప్పటి వరకు బాగానే ఉంది, అంతా బాగానే అయింది. సో వీడియోలోకి వచ్చేస్తే నేను చూపిస్తున్న విధానంగా ఈ పొటాటోది అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక పెనంలోని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అవి నేను చేశాను కదా చూపించిన విధానంగా చూడండి, దాంట్లో వీడియోలో వస్తుంది. అలా చేసాక ఏంటంటే ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేసాక అవి చేసి దాంట్లో వేసాను. ఆయిల్ వేసాక ఆయిల్ నీట్గా మరగనివ్వాలి. మరగనిచ్చాక నాకు ఇలాంటి యూట్యూబ్లో ఆ వంటకాలు ఈ వంటకాలు చూసి రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారైనా నాకు తిట్టించుకోవడం బాగా అలవాటు. అప్పటికి మా ఆయన చెప్తానే ఉన్నారు, ఏంటంటే నేను అది చేస్తాను, నేను చెప్పినట్టు విను, అది అలా పెట్టకూడదు, ఇలా చేయకూడదు. అబ్బే మనం వింటామేంటి, లేగోయ్ నాకు వచ్చంతానా, నేనే చేస్తాను అని అన్నాను. తిట్లు తిన్నాను ఫుల్గా. ఆయన తిట్టడంలో తప్పేం లేదు, ఎందుకంటే నేను కూడా చేసే పని అంతా వేస్ట్ చేశాను ఇవాళ. ఆ వేస్ట్ చేసిన కానీ నాకు మనసు అంతా ఏదోలాగా అనిపించింది. ఎందుకు మొత్తం వేస్ట్ చేశానేమో
అని అనిపించింది. మరి ఏం చేస్తాం, ఇలాంటి ప్రయత్నాలు ఎంత వేస్ట్ చేసినా ఎంత ఏదైనా మళ్ళీ ఇలాంటి కొత్త కొత్తవి ప్రయత్నించాలని, కొత్త కొత్త వంటకాలు ట్రై చేయాలని నాకు భలే ఇష్టం. మా హస్బెండ్ ఉన్నప్పుడు అందుకే చేయను తొందరగాన. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాక చేసి ఒకవేళ బాగా అది హిట్ అయిందనుకో ఉంచుతాను, హిట్ అవ్వలేదనుకో ఫ్లాప్ అయిందనుకో పడేస్తాను ఆయన వచ్చేటట్టుగా. అలా అని బాగా ఎక్కువ వేస్ట్ చేసి ఏం చేయను. మ్యాక్సిమం నాకు కుదిరి నాకు వచ్చేలాగా ఉన్నాయో ఏదైనా సరే ట్రై చేస్తాను. మరి అంత సెట్ అవ్వలేని అయితే ట్రై చేయలేను. ఎందుకంటే సెట్ అవ్వలేనప్పుడు తెలిసినప్పుడు ఎందుకు ప్రయత్నించడం అలాగని. అయిపోయాక నీట్గా మంచిగా నేను చూపిస్తున్న విధానంగా చపాతీ అయితే మైదా పిండితో అదైతే చేసుకోండి. బాగా చేసుకున్నాక పలచగా చేయాలి. అది నేను తప్పు ఏం చేశానంటే ఇదే అలాగా చూపించిన విధానంగా స్నాక్స్ లాగా చేయకుండా శుభ్రంగా సమోసాలాగా చేస్తే అద్దరిపోను. సమోసాలు వచ్చి నాకు చాలా బాగా చేస్తాను. సమోసాలు అయితే సూపర్ కుదురుతాయి. ఇలాగ మైదా పిండితే కదా శుభ్రంగా సమోసాలు చేస్తే అద్దరిపోను. వాళ్ళు ఎలా అయితే చూపించారో బంగాళదుంపతో నేను చూపిస్తున్న విధానంగా అలా పెట్టారు. నేను కూడా అలాగే నీట్గా అదే బంగాళదుంప కుర్మా అంతా ఒక హ్యాండ్తో నీట్గా ప్రెస్ చేసుకుంటూ మొత్తం చపాతీకి మొత్తం ఎంత ఉందో అంత మొత్తం అద్దాలన్నమాట. అది అద్దేశాక నీట్గా నేను చూపిస్తున్న విధానంగా చూడండి. అద్దాక కొన్ని చేశాను, కొన్ని అవి చేస్తున్న కాడి నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అది అలా కాదు, ఇలా చెయ్యాలి, ఇలా కదా. చేసినప్పుడు ఏమన్నా అంటేనే నాకు ముందే అసలు ఇరిటేషన్ ఎక్కువ. చాలా అంటే చాలా కోపం వస్తుంది తెలుసా ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి నిజంగా ఎందుకు ట్రై చేయమంటాడు తనే అంటాడు, ఏమంటాడు, ట్రై చేయి నీట్గా కుదిరినా కుదరకపోయినా ఏముందిలే అంటాడు. అన్నీ పుట్టుకతోనే వచ్చేస్తాయి ఏంటి, అన్నీ నేర్చుకోవాలి కదా అంటాడు. మళ్ళీ నేనేమన్నా సెట్ అవ్వలేదు అనుకో, నేను చెప్పానా అవ్వలేదంటే ఏదో ఒక వంక, ఏ వంక ఎట్టుకుని నన్ను తిడదామా, ఏ వంక ఎట్టుకుని నన్ను అందామా, ఎంత ఇష్టమో నన్ను తిట్టడం అంటే ఆయనది. మీకు కూడా మీ ఆయన కూడా అలాగే తిడతారా? తిడితే కమెంట్ చేసి చెప్పండి. తిట్టడం అంటే మరీ తిట్టేసుకోము, కానీ జస్ట్ ఏదో ఒక విధంగా బుక్ చేయాలి. తను నన్ను బుక్ చేయాలి, నేను తనను బుక్ చేయాలన్నమాట. అలాగే ఇద్దరిది టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాం అన్నమాట ఇద్దరమును. సేమ్ డిక్టో టామ్ అండ్ జెర్రీ అలా కొట్టుకుంటారో మేమిద్దరం కూడా అలాగే కొట్టుకుంటాం. సో మా గొడవ ఎందుకులే కానీ నేనైతే చేశాను. చేసి చాలా మట్టుకు ఉన్నాను వాడిని చూడు, అందులో కూర అంతా బయటకు వచ్చింది. నేను చెప్పినట్టు చేత వద్దునా, బాగా వద్దునా చెప్పినా పక్కన ఇలా చేయి కాదు అలా చేద్దామంటే అన్నీ తెలిసినట్టే. చూడు కూర అందులో ఉందా ఆహ్వానం, కూర తగ్గించి చేయాలి, అందులో ఎక్కువ వేస్తు కూర. నువ్వు పుట్టగానే నేర్చేయండి, నేర్చుకోవద్దేంటి? నేర్చుకోవడానికి చెప్తున్నాను. చెయ్యి సండే సక్సెస్ఫుల్లీ. ఆయిల్ వేస్ట్, మైదా పిండి వేస్ట్, మెయిన్ నా ఎనర్జీ అంతా వేస్ట్. వీడియో చేస్తుండే అంత ఎక్స్ప్రెషన్ చెప్తుందని తీయాలి కదా నువ్వు. నా ఎనర్జీ వేస్ట్, సండే అన్నీ వేస్ట్. నీ వల్లే అంటాను, నీ వల్లే తీసేస్తున్నాను. తీసే నీ వల్ల అయినా బాగా వచ్చింది. అయినా మాడా లేదు బాగున్నాయి. తీసేకంట ఎంట నచ్చలేదంట. నచ్చకపోతే నేను చేస్తాను చూడు, ఎంత బాగా చేస్తాను చూడు, ఎంత బాగా వస్తున్నాయి అని చెప్పి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేశాక ఇంకేం చేస్తాను, తప్పుద్దేంటి, సర్లే అయితే చెయ్యి అని చెప్పి చేయించాను. చేశారు చూడండి ఎలా చేస్తున్నారో. ఎలా చెయ్యాలి చూడు, మళ్ళీ వాయిస్ రాలేదు, ఇలా చెయ్యాలి చూసి నేర్చుకో అని అంటున్నారు. మళ్ళీ ఏదో నిజంగా వంటలన్నీ ఈయనకే వచ్చినట్టు రోజు ఈయనే వంటలన్నీ చేస్తున్నాడు, మాట్లాడతారు ఒక్కొక్కసారి. అది అయిపోయాక ఎంత వెరైటీగా ఎన్ని స్టైల్లో తిప్పి చేస్తున్నాడు. కానీ ఇలా చేయకూడదు, ఎందుకంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే అది ఏదైతే మనం బంగాళదుంప లోపల పెట్టాం కదా, ఆయిల్లో వెయ్యగానే లోపల ఉన్న కూర అంతా బంగాళదుంప కుర్మా అంతా బయటకు వచ్చి బయటకు స్ప్రెడ్ అయిపోయి
అది మొత్తం ఆయిల్లోకి వచ్చేసింది. ఆయిల్ మొత్తం పాడైపోయింది. చూడండి చూపిస్తాను. సరే మొత్తం అన్నీ వేసేసాను. వేసాక మరి ఏం చేస్తాం, చేసినట్లు పాడు చేసుకుని తర్వాత కూడా ఒకసారి పోయాక కూడా నాకు ఐడియా రాలేదు అసలు బుర్రకి. మామూలుగా అది మళ్ళీ సపరేట్గా చేసి ఇలాగా ఏదన్నా వేరేలా చేయవలసింది. ఏం చేస్తా ఇంకా మళ్ళీ ఇంకా దాన్నే కంటిన్యూషన్గా అలా చేసేసాను. ఎలా అయితేనే ఈరోజు నా యూట్యూబ్ ప్రయోగాల వల్ల, నా యూట్యూబ్ వంటకాల వల్ల ఫుల్గా తిట్లు అయితే తిన్నాను. తిట్లు తింటాకే పుట్టినట్టున్నాను నేను. తిట్లు తిన్నాక అలాగే ఇద్దరికి చిన్న డిస్కషన్ కూడా అయ్యింది. సో ఇంకేం చేస్తాం, ఫైనలీ మన రెసిపీ అయితే రెడీ. డోంట్ ట్రై దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ట్రై చేయకండి, ఎందుకంటే ఆయిల్ ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.